హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈరోజు నేను ఒక రెసిపీ చేశాను. అదేంటిదంటే గోకరకాయ ఎగ్ కాంబినేషన్ బాగుంటుంది. ఇది జొన్న రొట్టెకి చపాతీకి చాలా బాగుంటుంది. చాలా వరకు తెలీదు, ఓన్లీ గోకరకాయనే వండుకుంటారు, అందులో ఎగ్ వేయాలని తెలియదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ గోకరకాయని ఉడకబెట్టండి, లేకపోతే స్మెల్ వస్తుంది, పచ్చి పచ్చి వాసన ఉంటుంది. అది ఇట్లా ఉడకబెట్టిన అనుకో చాలా టేస్టీగా మంచిగా తొందరగా అవుద్ది. కొంచెం నువ్వుల పొడి కూడా దీంట్లో యాడ్ చేయాలి. మెయిన్గా 2 eggs ఉడకబెట్టుకొని పోపుకి వేసేసి సేమ్ చూడండి నేను ఎలా చేశాను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. అది పచ్చి వాసన పోయినాక వేయించాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఈ స్టైల్లో ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. చాలా చాలా భలే ఉంటుందండి. నేను చాలాసార్లు చేశాను, మీకు ఒకసారి చూపెట్టడానికి ఈ వీడియో చేశాను. చాలా బాగుంటుంది. కాకపోతే ఈ గోకరకాయ ఉడకనివ్వాలండి చాలాసేపు. ఎంత ఉడికితే అది అంత టేస్టీగా తొందరగా అయిపోతుంది. అది ఉడకడమే టైం పట్టిద్ది, తర్వాతకి కర్రీ తొందరగా ఫాస్ట్గా అవుతుంది. చాలా బాగుంటుంది. పచ్చి స్మెల్ పోయేటట్టు వేయించాలండి పేస్టుని, అల్లం వెల్లుల్లి పేస్టుని. తర్వాతకి కల్లమాకు వేసేసి, నేను చాలా వెజిటేబుల్స్ కర్రీస్ ఏవి చేసినా చాలా వరకు నేను పసుపు ఎక్కువ వేస్తాను అండి. మీరు తగినంత వేసుకోవచ్చు. నేను పసుపు ఎందుకు వేస్తాను అంటే కలర్ఫుల్గా ఉండడానికి, హెల్త్ కూడా మంచిదండి. కాకపోతే దీంట్లో అందరూ పచ్చికారం వేయాలంటారు. పచ్చికారం వేస్తే ఏమవుతుందంటే బాగుంటుంది. కాకపోతే పచ్చికారం వేసినప్పుడు ఎగ్గులు వేయొద్దండి. నువ్వుల పొడి, పల్లీల పొడి అట్లా వేసుకోవచ్చు. నేను ఈ రెడ్ కారం వేసినప్పుడు మాత్రము ఈ ఎగ్గులు మాత్రం వేస్తాను. ఒకవేళ పచ్చికారం వేయాలనుకుంటే ఎగ్గులు వేయను, ఓన్లీ గోకరకాయ కర్రీ మాత్రమే చేస్తాను. గోకరకాయలో పొటాటోస్ కూడా వేసుకోవచ్చు, సోయాబీన్ కూడా వేసుకోవచ్చు. చాలా వరకు ఏవైనా వేసుకోవచ్చు. కానీ ఎగ్ అనేది చాలా వరకు తెలియదని నేను అనుకుంటున్నా. అందుకని మీకు ఒకసారి ఈ స్టైల్లో చూపిద్దామని నేను చేశాను. చాలా వరకు తెలీదు ఎగ్గు ఎలా చేస్తారని చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అడిగిరు. ఇది మా అత్తమ్మ బాగా చేస్తుంది మా ఇంట్లో. మా అత్తమ్మ చూసి నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోకరకాయ మా మమ్మీ వండుతుంది, కానీ ఎగ్గులు వేయడం మా మమ్మీకి కూడా తెలీదు. మా అత్తమ్మ వేస్తుంది, నేను చాలాసార్లు చూసిన. ఎగ్గులు బాగుంటుంది, టేస్టీగా భలే భలే ఉంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. ఇది జొన్న రొట్టెకి బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. చపాతీ కంటే జొన్న రొట్టెకే బాగుంటుంది. ఎగ్గు ఫ్రై అయ్యేటప్పుడు ఇది ఒక సైడ్కి చేసేసి ఆ ఖాళీ ప్లేస్లో కొంచెం, ఎప్పుడు కర్రీ చేసేటప్పుడు చిన్నగా పెట్టాలండి ఎగ్గులు వేసినాక, ఎందుకంటే అది తొందరగా మాడే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు లైట్గా పెట్టినా కానీ కొంచెం లైట్గా ఫ్రై అయిపోయింది. జల్దీ మాడిపోతుంది, అందుకని స్లోగా చేసుకోవాలి, స్లోగా పెట్టాలి. బాగుంటుందండి టేస్టీగా. నేను మసాలాలు చాలా వరకు తక్కువ వేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో మా సార్ అస్సలు ఇష్టపడడు, చాలా తక్కువ తింటాము. అందుకనే మీకు మసాలాలు వేయట్లేదని డౌట్ రావచ్చు. అవి యాలాచి, లవంగాలు అవి ఉంటాయి కదా, కొన్ని న్యాచురల్గా అట్లనే వేసేస్తాను. కొన్ని దాంట్లో కొన్ని కర్రీస్లో నేను దంచి వేస్తాను. ధనియాల పొడి అవి ఇవి కూడా నేను చాలా వరకు తక్కువ వేస్తానండి. ఎక్కువ మా ఇంట్లో నచ్చరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని టమాటా చాలా రేట్ ఉందండి, అందుకని 2 టమాటోసే ఎక్కువ కట్ చేయలేదు. 100 రూపీస్ కేజీ అండి టమాటా, అందుకని 2 టమాటాలు వేసిన. ఆ టమాటాలు తక్కువ రేటు ఉంటే ఏం చేయాలంటే చాలా టమాటాలు
లైట్గా ఫ్రై చేసి మిక్సీకి పట్టి ఆ పేస్ట్ దీంట్లో వేయాలండి గోకరకాయలో. అబ్బా చాలా టేస్టీగా భలే భలే ఉంటుంది. అంటే అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి. కాకపోతే చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయొచ్చు కదా, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.